హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ పరమేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జూ పార్క్ వచ్చాను అనమాట. జూ పార్క్లోకి వెళ్తున్నా, మొత్తం చూపిస్తాను మీకు. జూ పార్క్లో అన్నీ ఏవేవి ఉన్నాయనేది చూడు. జూ పార్క్ ముందు క్యూ ఎంత పెద్దగా ఉందో టికెట్ల కోసం. ఇక నేను ఒక 3/4 గంట దాకా ఇక్కడ క్యూలో ఉన్నాను అనమాట. నేను కూడా అది చాలా పెద్దగా ఉంది. ఇక కౌంటర్ అయితే అక్కడ ఉంది, కానీ ఇక్కడ దాకా జనాలు అయితే చాలా వచ్చేసారు ఈరోజు. ఇది చూడండి, దాని ముందే స్పైడర్ మ్యాన్ డ్రెస్ చేసుకుని ఒక ఆయన నిలబడ్డాడు అనమాట. చిన్నపిల్లలకి అందరికి ఫోటో ఇస్తాడు. ఫోటో తీసిన తర్వాత ఇంకా కొద్దిగా డబ్బులు అనేది ఇవ్వాలన్నమాట వాళ్ళకి. 300 దినార్స్ అట్లా, 500 దినార్స్ అట్లా ఇవ్వాలి వాళ్ళకి. ఇది చూడండి, ఇప్పుడు వస్తుంది చిరుతపులి. తెల్లది ఎట్ట ఉందో అందరు తీస్తున్నారు కదా. చూడు, అది గట్టిగా అరిచేసరికి అందరు వెనక్కి జరిగిపోతున్నారు భయపడి. చూడు ఎట్టుందో కదా, ఎంత గట్టిగా అరుస్తుందంటే అంత గట్టిగా అరుస్తుంది అది. అరిచేసరికి అందరు భయపడిపోతున్నారు, ఉలిక్కి పడుతున్నారు అందరూ. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఈ వీడియో ఎలా ఉందో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఉన్నట్టుండి గట్టిగా అరిచేస్తుంది. అరిచేసరికి అందరూ అక్కడ ఉండే వాళ్ళంతా ఫోటోలు తీసేవాళ్ళు, వీడియోలు తీసేవాళ్ళు అందరూ ఉలిక్కి పడతారు అనమాట ఆ సౌండ్కి. ఎందుకంటే అంత గట్టిగా అరుస్తుంది అది. ఇంకా చిరుతపులి, తర్వాత సింహాలు, ఇంకా చాలా రకాల జంతువులు ఉన్నాయి. అవన్నీ చూపిస్తాను మీకు. అవన్నీ చూసి ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎందుకంటే నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి చూపించడానికి మీకు. ఇప్పుడు చూడుగా, ఇక్కడ లయన్ ఉంది కదా, సింహం. అక్కడ ఆడొకటి ఉంది వెనక్ సైడ్. ఇక్కడ దీనిపైన ఒకటి పడుకుని ఉంది. ఇంకా అక్కడ ఒకటి ఉంది. ఇంకా అదైతే ఎంత బాగుంది చూడు. ఆ చెట్టు ఎక్కడానికి ట్రై చేస్తుంది. ఒకసారి చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళేసి. గైడ్ చూడు, చెట్టు ఎక్కడానికి అయితే ట్రై చేస్తుంది, కానీ కుదరట్లేదు అది. ఎలా ఉంది చూడు, చూడు ఎలా ఉందో. అదే ఒక మనిషికి దానికి దొరికాడు అనుకో, ఇంకంతే అంతే సంగతులు మనిషికి అయితే. ఉన్నాయి చూడు, బల్ల పైన ఒకటి, దానిపైన ఒకటి పడుకునేది, కింద ఒకటి దూరిపోతుంది. ఇది గర్ర 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 తిరుగుతూనే ఉంటుంది అనమాట రౌండ్గా. ఏమన్నా దొరికితే పట్టేసుకుందాం అన్నట్టు. కానీ మొత్తం కంచె వేసారు కాబట్టి సేఫ్టీగా మనుషులైతే ఎవరు దొరకరు దానికి మ్యాక్సిమం. వాళ్ళు పెట్టిన ఆహారం తప్ప ఇంకా అది సొంతంగా మనుషులను పట్టుకొని తినడానికి అయితే ఏమీ లేదు. దానిపైన ఒకటి ఉంది చూడ, గోడ పైన ఒకటి. ఇంక ఇవన్నీ ఇంకా బాగా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడు ఎలా ఉందో కదా. అది ఇంకా బాగా నీట్గా తీద్దామంటే నిలబడట్లేదు, తిరుగుతూనే ఉంది. ఇది చూడు, పడుకొని దొరుకుతుంది అది. అవునా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా, కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి. అలా అయితే నాకు తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది నాకు తెలుస్తుంది అనమాట. ఇంకా
నచ్చకపోతే ఇంకా బాగా నీట్గా తీస్తాను, ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా తీస్తాను అనమాట. మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల. ఇది చూడండి కంగారు ఎలా కూర్చునిందో, చూశారు కదా. ఈ నడవడం కూడా ఎట్లా నడుస్తుంది చూడు, ఎగురుతూ పోతుంది. నార్మల్గా అయితే పోదు, ఇది ఎగురుతున్నాయి కానీ నార్మల్గా అయితే నడిచిపోవు మన మాదిరిగా, ఎందుకంటే ముందర కాలు చిన్నగా ఉంటాయి. ఇది చూడు ఎట్లా ఎగురుతుందో కదా. ఇంకా చాలా కంగారులు ఉన్నాయి అక్కడ లాస్ట్లో రూమ్ ఉంది కదా, అక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇది చూడు చాలామంది ఈరోజైతే చాలామంది వచ్చారు చూడ్డానికైతే. ఎలా ఉందో కొంగ, దాని ముక్కు చూడు ఎంత పెద్దగా ఉందో. దాని ముక్కు మనం సేమ్ స్పూన్ మాదిరిగా ఉంది కదా, అది చూడు ఎట్టుందో. ఇది చూడు చిన్నపిల్లలు అయితే ఇంకా వాటికి పాప్కార్న్ వేసి మేపుతున్నారు మేకల్ని, మేకపోతలని. చూడు ఆ పాప చూడు ఎంత బాగా పెడుతుందో, ఆ చిన్న పాపగా వాటికి అందుకోకుండా చేత్తో ఒక్కొక్కటి తీసి పడుతుంది వాటికి. అది చూడు ఎట్టున్నాయో తినేసి అవి. బాగా చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఇంక సండే వచ్చిందంటే ఇంక మొత్తం వచ్చేస్తారన్నమాట. చిన్నపిల్లలకి పండగ సండే వచ్చిందంటే వాళ్ళ కోరిన చోటుకి తీసుకెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళ పేరెంట్స్. జూ పార్క్ కానీ అట్లా గేమ్స్లు ఆడడానికి కానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఇటు చూడు, ఇంకా ఈ సండే సాటర్డే వచ్చిందంటే ఫుల్ ఎంజాయ్ అనమాట ఇక్కడ చిన్నపిల్లలకైతే. ఎందుకంటే వీళ్ళకి సాటర్డే సండే లీవ్ కాబట్టి పేరెంట్స్కి వచ్చిన. ఇటు చూడండి చింపాంజీ ఒకటే దిగులుగా కూర్చునింది పాపము, ఎందుకంటే బౌండ్లో పెట్టేసరికి ఆలోచించుకుంటూ కూర్చునింది. చూడు ఎట్టున్నాయో, ఇవి బాగా ఆడుకుంటున్నాయి దీనిపైన, కిందికి పైకి చెట్ల పైనకి కిందికి ఎగురుకుంటాడు. చూడు ఎంత బాగా ఆడుకుంటున్నాయో కదా. ఎడబోతుంది చూడు అది. ఇక్కడ చూడు మేము మాట్లాడినా కూడా వాటికైతే ఏం వినపడదు, ఎందుకంటే గ్లాస్ అడ్డంగా ఉంది. మా సౌండ్స్ అయితే ఏం వాటికి. చిన్న పాప చూడు దాన్ని సౌండ్ చేసినా కూడా దానికి ఏం వినిపించట్లేదు. ఇది చూడు ఇక్కడ ఎంత దిగులు కూర్చునిందో పాపం. సూపర్గా ఉన్నాయి కదా ఫిష్ అయితే, కలర్ ఫిష్ చూడు ఎంత బాగున్నాయో. ఇది చూడు నిప్పు కోడి ఎంత పెద్దగా ఉందో. చూడు ఇంక దీంట్లో తిరుగుతూనే ఉంటుంది అది. జనాలంతా ఇంకా దాని దగ్గరికి వచ్చేసి ఇది చూడు ఇది ఎట్టుందో, ఏమైనా పెడతారేమో అనేసి దగ్గరికి వచ్చి నిలబడుతున్నాయి. ఎవరైనా అంటే జూ పార్క్ వస్తారు కదా, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదైనా అరటి పండ్లు కానీ అట్లా ఏటో ఒకటి పెట్టడానికి వస్తే తినడానికి పెడతారని తిరుగుతూ ఉంటుంది. ఈ చూడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టు తిరుగుతుంది అది, చెట్టు చుట్టూ తిరిగి దారి చూడు ఎట్ట పడిపోయిందో, రౌండ్గా గీసినట్టు. చూడు జిరాఫ్ ఎలా ఉందో, దానికి అంత పైన పెడతారు చూడు దానికి తినడానికి కూడా. కింద పెడితే తినడానికి కష్టంగా వస్తుంది అనేసి అంత పైన పెట్టేస్తారు దానికి తినడానికి అయితే గడ్డి. చూడు అంత పైన కట్టేస్తారు కాబట్టి అంత పైన అలానే తింటుంది. కింద పడితే కానీ ఇంకా అసలు దానికి తల వంపడానికి రాదు కదా కిందకి, అందించుకోవడం కూడా చాలా కష్టం, ఎందుకంటే కిందకి ఉంటుంది గడ్డి. ఇంకా అది చూడు ఎంత పెద్దగా ఉంటుందో, అంత పైన కట్టేస్తారు దానికి. మీరు చూశారు కదా జిబ్రా గాడిద, కంచెల గాడిద ఎలా ఉందో, బాగా మేస్తుంది చూడు. ఇంకా ఫుల్గా మేయేస్తుంది, అది ఎక్కడ పోవడానికి దారి లేదు కాబట్టి దానికి ఇక్కడే తినుకుంటుంది చూడు. ఇది చూడండి ఇంక ఇదంతా ఇక్కడ డాల్ఫిన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అవి చూడు ఎలా కూర్చున్నాయో వాటర్లో కూర్చొని చూస్తున్నాయి. కానీ మామూలుగా అయితే ఆ సౌండ్ చేస్తే ఉండవు అక్కడ,
ఆ గ్లాస్ పెట్టేసరికి మా సౌండ్స్ అయితే వాటికి ఏం వినిపించవు. అందుకే దర్జాగా భయపడుకోకుండా కూర్చున్నాయి అవైతే మేము పోయే వాళ్ళని చూసుకుంటూ. ఇది చూడు ఇవి ఒక రకంగా ఉన్నాయి మేకలు అయితే. ఇవి ఒక రకంగా మొత్తం ఎర్రగా ఉన్నాయి. దానికి ఆపోజిట్ సింహాలు ఉన్నాయి అనమాట. ఇది చూడు కంగారు అయితే పడుకునేసింది బాగా. ఈ కొంగ చూడు ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా చూస్తుండే. ఇంక అందరు చిన్నపిల్లల్ని తీసుకొని అయితే చాలా మంది వచ్చేసారు చూడండి. బాగా వచ్చి ఎంజాయ్ చేస్తారు అయితే చిన్నపిల్లలు అయితే. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇక్కడ చూడు అవి ఎంత బాగా పడుకున్నాయో. ఇక్కడ ఉన్నాయి చూడు వుల్ఫ్ అంటే తోడేళ్ళు చూడు ఎన్నో పడుకున్నాయో, ప్రశాంతంగా పడుకున్నాయి అవి. దీంట్లో వాటర్లో ఏందో ఇది చూడు ఎంత లావుగుందో, వాటర్లో తిరుగుతూ ఉంది ఇది. చూడు ఎంత తిరుగుతూ ఉందో. నిప్పు కూడా దగ్గరికి వచ్చింది రోజు. నాకే భయం వేసింది ఎక్కడ అందుకే నేను ఇంకా దూరంగా వచ్చేసాను. అది చూడు ఎంత దగ్గరికి వచ్చిందో. ఏమైనా కొడతారేమో దగ్గరికి వస్తుంది. ఇక్కడైతే వంటి పడుకునేసింది. వెనక సైడు ట్రైన్ ఉంది. ఇక్కడ దున్నపోతలు కుందేలు చూడు పడుకునింది, బాగా పడుకునేసింది ప్రశాంతంగా. వూల్ఫ్ అంటే తెలుసు కదా, మొన్న సినిమాలో చూసింటారు నాకు తెలిసి, లియో సినిమాలో. వూల్ఫ్ ఎలా ఉంది చూడు, మనుషులను తినేస్తాయి. సేమ్ చిరుతపుల్లి మాదిరిగా ఉంటాయి. కానీ వీటిని చూసి చిరుతపుల్లిలో పరిగెత్తిపోతాయంట. వీటికి చిరుతపుల్లిలో భయపడతాయంట. నాకు కూడా మా డిస్కవరీ ఛానల్లో చూస్తే ఇవి ఒక 2 ఉన్నాయి అనుకో, చిరుతపిల్లలు పారిపోతాయి వాటిని చూసి. చూడు ఎంత బాగా తిరుగుతున్నాయి వూల్ఫ్. తెల్లగా బలం ఉన్నాయి కదా తోడేళ్ళు. చూడు బాబు చూడు సేమ్ ఇలానే కదా, కాకపోతే కొద్దిగా కలర్ ఒకటే చేంజ్. RRR సినిమాలో ఉంటాయి చూడు, ఎన్టీఆర్ కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది తినడానికి. వీటిని కానీ బయటకు వెళ్ళారనుకో మనుషులను అందరిని ఇంకా పట్టుకొని కొరికి తినేస్తాయేమో, అలా ఉన్నాయి చూడు కదా. వీటికి కూడా సీసీ కెమెరాలు పెట్టేశారు లోపల. మళ్ళీ ఇక్కడ ఏమైనా బయటకు వస్తే తప్పించుకుంటాయేమో అనేసి చాలా సేఫ్టీగా అయితే పెట్టేశారన్నమాట. వీటిని బయటకు రాకుండా పైనకి ఎగురుతావేమో అనేసి పైన కూడా తంట పెట్టేశారనమాట. ఇలాంటి వాళ్ళ పైకి ఎగురుకోకుండా కిందికి ఎక్కడ మిస్ కాకుండా. చూడు ఎంత బాగున్నాయో, తెల్లగా ఉన్నాయి కదా, దగ్గరికి వస్తుంది చూడదు. చూడు ఇంకా చిన్న బొక్కలుగా చేతులు పెడుతుంటారని చేతులు పెట్టుకోకుండా కూడా పెట్టేశారు. ఇక్కడ చూడు దాంట్లో పడుకునేసింది ప్రశాంతంగా. అది లోపల పడుకునింది కదా, వాటికి ఇంకా దాని ఇల్లు అనమాట. అది పోయి ప్రశాంతంగా పడుకునింది. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా.